ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేలా బీజేపీ చర్యలు చేపట్టింది. తెలంగాణ ప్రజలకు అయోధ్య రాముడి దర్శనం కల్పించనుంది. గత ఎన్నికల సమయంలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ తర్వాత తెలంగాణ భక్తులను అయోధ్య రామ మందిరానికి రైళ్లలో తీసుకెళ్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఇక ఈ మేరకు ప్రత్యేక ఆస్థా రైళ్ల షెడ్యూల్ ప్రకటించింది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 200 మందికి అయోధ్య రాముడి దర్శనం కల్పించేలా బీజేపీ చర్యలు తీసుకుంటోంది. ఇక ప్రత్యేక రైలులో మొత్తం 20 బోగీలుంటాయని, ఒక్కో ట్రైన్లో 1400 మందికి ప్రయాణించే అవకాశం కల్పించబోతున్నట్టు వెల్లడించారు. అయోధ్యకు వెళ్లి వచ్చేందుకు 5 రోజుల సమయం పడుతుంది. మొదటగా సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం ప్రయాణికులు వెళ్లే రైలు జనవరి 29న బయలుదేరుతుంది. జనవరి 30న వరంగల్ లోక్సభ నియోజకవర్గం ప్రయాణికుల రైలు అయోధ్యకు బయలుదేరనుంది. అలాగే జనవరి 31న హైదరాబాద్ ప్రయాణికుల రైలు, ఫిబ్రవరి 1న కరీంనగర్, ఫిబ్రవరి 2న మల్కాజ్గిరి, ఫిబ్రవరి 3న ఖమ్మం, ఫిబ్రవరి 5న చేవెళ్ల, ఫిబ్రవరి 6న పెద్దపల్లి, ఫిబ్రవరి 7న నిజామాబాద్, ఫిబ్రవరి 8న ఆదిలాబాద్, ఫిబ్రవరి 9న మహబూబ్ నగర్, ఫిబ్రవరి 10న మహబూబాబాద్, ఫిబ్రవరి 11న మెదక్, ఫిబ్రవరి 12న భువనగిరి, ఫిబ్రవరి 14న నల్గొండ, ఫిబ్రవరి 15న జహీరాబాద్ ప్రయాణికుల రైళ్లు బయలుదేరుతాయి. ఇక సికింద్రాబాద్, నిజామాబాద్, జహీరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మల్కాజ్గిరి, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల ప్రయాణికుల రైళ్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతాయి. అలాగే నల్లగొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాల ప్రయాణికుల రైళ్లు కాజీపేట్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతాయని బీజేపీ నేతలు తెలిపారు.